హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో స్టార్టింగ్లో క్లిప్ చూశారు కదా. ఈ వీడియోలో మనం ఒక ఆర్డినో నానో బోర్డ్ని యూజ్ చేసి సింపుల్గా ఒక 4x4 ఎల్ఈడి క్యూబ్ని అయితే తయారు చేసుకోబోతున్నాం. ఈ క్యూబ్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇటువంటి ఆర్డినో బేస్డ్ ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం అందరికీ కోడ్ దగ్గర అయితే ప్రాబ్లం వస్తుంది. నేను ఈ కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా. మీకు అక్కడ నుంచి కూడా దీని అర్థం కాలేదనుకోండి అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు కోడ్ లింక్ అయితే సెండ్ చేస్తా. ఇంకేమైనా ఫర్దర్గా ఉంటే మనం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. తప్పకుండా అందరూ లైక్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కొన్ని 5mm ఎల్ఈడీస్ని అయితే తీసుకున్నా. దీనిలో మనకి రెడ్ కలర్ ఎల్ఈడీస్ ఒక 16 పీసెస్, అలానే బ్లూ కలర్ కూడా ఒక 16 పీసెస్, అలానే ఎల్లో కలర్ తో పాటు గ్రీన్ కలర్ కూడా యూజ్ చేస్తున్నా. ఇవన్నీ డిఫ్యూజ్డ్ ఎల్ఈడీస్ అనమాట. 64 ఎల్ఈడీస్ ఇవి. మీరు ట్రాన్స్పరెంట్ ఎల్ఈడీస్ ని కూడా డిఫ్యూజ్ చేయొచ్చు. స్మూత్ శాండ్ పేపర్ తీసుకొని దాన్ని మరీ ప్రెస్ చేయకుండా పైన అలా చుట్టూ శాండ్ చేసుకోండి, డిఫ్యూజ్డ్ అయిపోద్ది. నెక్స్ట్ కొంత ఇన్సులేటెడ్ కాపర్ వైర్ అయితే తీసుకున్నా. దీని గేజ్ అయితే నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, కొద్దిగా లావుగా యూజ్ చేయండి సరిపోద్ది, స్ట్రాంగ్ గా ఉంటే సెట్. ఆ కాపర్ వైర్ చూసారా మనకి బెండ్ అయి ఉంది. దాన్ని మనం ఇప్పుడు స్ట్రైట్ చేసుకోవాలి. డ్రిల్ మిషన్ లో సింపుల్ గా సెట్ చేసుకొని ఒక సైడ్ దీన్ని పట్టకరతో హోల్డ్ చేసుకొని డ్రిల్ మిషన్ ఆన్ చేసుకుంటే సింపుల్ గా మనకి ఆ వైర్ అనేది స్ట్రైట్ అయిపోద్ది. అండ్ ఆ వైర్ పైన ఉన్న ఇన్సులేషన్ ని సింపుల్ గా శాండ్ పేపర్ ని యూజ్ చేసి దీన్ని కూడా డ్రిల్ మిషన్ తోనే ఈ విధంగా సింపుల్ గా రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడ కొన్ని పీసెస్ అయితే రెడీ చేసుకున్నా, చాలా బాగా వచ్చాయి. అండ్ వాటిని 4.5 ఇంచ్ సైజ్ లో కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు ఒక ప్లేవుడ్ షీట్ తీసుకొని దానిపై 1 ఇంచ్ గ్యాప్ లో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా కొన్ని లైన్స్ అయితే డ్రా చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 5mm బిట్ ని డ్రిల్ మిషన్ లో సెట్ చేసుకొని సింపుల్ గా ఆ మార్క్స్ పై ఒక్కొక్క హోల్ అయితే వేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఎల్ఈడి లెగ్స్ ఉన్నాయి కదా, మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటిని సింపుల్ గా బెండ్ చేసుకోండి. మనం సాల్డరింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటది. ఇప్పుడు ఆ ఎల్ఈడీస్ అన్నిటిని ఆ హోల్స్ లో ప్లేస్ చేసుకోవాలి. అక్కడ నేను పాజిటివ్ నెగిటివ్ అయితే మెన్షన్ చేసా, దాన్ని మీరు జాగ్రత్తగా గమనించి ఆ ఎల్ఈడీస్ అన్నిటిని ఆ హోల్స్ లో ప్లేస్ చేసుకోండి. ఆ 16 ఎల్ఈడీస్ ని పాజిటివ్ నెగిటివ్ మార్క్ కి తగ్గట్టు ప్లేస్ చేసిన తర్వాత ఆ ఒక్కొక్క లైన్ లో ఉన్న ఎల్ఈడీస్ లో నెగిటివ్స్ అన్నిటిని కామన్ చేసుకోండి. మీకు వీడియోలో డీటెయిల్ గా ఉంటది, అర్థం కాకపోతే వీడియోని ఇంకోసారి చూడండి, డీటెయిల్ గా అర్థమవుద్ది. ఆ 16 నెగిటివ్ టెర్మినల్స్ ని మనం ఇప్పుడు 4 లైన్స్ కింద కామన్ చేసాం కదా. ఇప్పుడు ఆ 4 లైన్స్ లో ఉన్న నెగిటివ్స్ ని కూడా సింపుల్ గా కామన్ చేసుకోండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్ గా సిజర్ ని యూజ్ చేసి 4 సైడ్స్ కొద్దిగా పైకి తీసుకోండి. ఆ మొత్తం సెట్ అనేది మనకి ఎటువంటి డ్యామేజ్ లేకుండా సింపుల్ గా బయటకు వచ్చేది. ఆ ఎల్ఈడికి ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అన్నిటిని సింపుల్ గా కటర్ తో కట్ చేసుకోండి, లుక్స్ బాగుంటాయి. ఈ విధంగా నేను ఆ మిగిలిన 3 కలర్ ఎల్ఈడీస్ ని కూడా ఇదే ప్రాసెస్ లోనైతే సాల్డరింగ్ చేసా. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది, మీరు వీడియోలో చూడొచ్చు. ఆ ఎల్ఈడీస్ లో మిగిలిన ప్రతి పాజిటివ్ టెర్మినల్ కి నిలువుగా ఒక కాపర్ వైర్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. చూడొచ్చు నేను ఇక్కడ ప్రాపర్ గా ప్రతి పాజిటివ్ కి అయితే సాల్డరింగ్ చేసా. అండ్ నెక్స్ట్ దీనిపై మీరు ఏ కలర్ ఎల్ఈడి సెట్ ని అయితే ప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఆ కాపర్ వైర్స్ నుంచి జాగ్రత్తగా కిందకి దింపుకొని అండ్ ఆ రెండింటి మధ్యలో ఒక 1 ఇంచ్ కార్డ్బోర్డ్ అయితే నేను ప్లేస్ చేసుకుంటున్నా. ఈ విధంగా మనం కార్డ్బోర్డ్ ని యూజ్ చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్ 1 ఇంచ్ గ్యాప్ అనేది ఈక్వల్ గా వస్తుంది 4 సైడ్స్. ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు చూడొచ్చు, లిటరల్లీ క్రేజీగా వచ్చింది అనమాట. ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కొన్ని పీవీసీ షీట్స్ ని యూజ్ చేసి ఒక బాక్స్ ని అయితే రెడీ చేసుకున్నా. దీనిపై నేను ముందుగానే కొన్ని హోల్స్ ని అయితే వేసేసుకున్నా. అండ్ ఇప్పుడు ఆ టెర్మినల్స్ అన్నిటిని ప్రాపర్ గా ఒక్కొక్క హోల్ లో జాగ్రత్తగా సెట్ చేసుకోండి, ఏ టెర్మినల్ కూడా బెండ్ అవ్వకుండా. అండ్ నెక్స్ట్ ఒక 4 కాపర్ వైర్స్ ని ఎల్ షేప్ లో బెండ్ చేసుకొని తీసుకున్నా. ఆ లేయర్స్ కోసం ఈ 4 పీసెస్ అయితే తీసుకున్నా. దాని హైట్ వైజ్ ఒక్కొక్క కాపర్ వైర్ ని ఒక్కొక్క లేయర్ దగ్గర అయితే సాల్డరింగ్ చేసుకోండి. చూడొచ్చు సింపుల్ గా అంత నీట్ గా ఒక్కొక్క లేయర్ దగ్గర అయితే కాపర్ వైర్ ని సాల్డరింగ్ చేసుకున్నాను. ఎక్కడ ఎటువంటి షార్ట్ సర్క్యూట్ అయితే లేదు. ఆ
ఆ 4 లేయర్ టెర్మినల్స్ కి ఒక్కొక్క 220 ohm రెసిస్టర్ అయితే సోల్డరింగ్ చేసా. అర్థం కాకపోతే మీరు సర్క్యూట్ డయాగ్రామ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఒక లైన్ కి ఒక్కొక్క కలర్ వైర్స్ అయితే సోల్డరింగ్ చేసుకున్నా సింపుల్ గా ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటదని ఆ 4 లేయర్స్ వైర్స్ ని నేను సైడ్ చేసుకొని వాటికైతే టేప్ వేసా. ఆ తర్వాత ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటదని. అండ్ ఇప్పుడు ఒక ఆర్డినో నానో అయితే తీసుకున్నా. ఇది టైప్ సి మోడల్. దీనికి సింపుల్ గా కొన్ని కనెక్షన్స్ అయితే చేసుకోవాలి. మీకు సర్క్యూట్ డయాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటా, దాన్ని ఫాలో అయిపోండి. సింపుల్ గా సెట్. అండ్ ఇప్పుడు BC547 ట్రాన్సిస్టర్స్ ఒక 4 పీసెస్ తీసుకొని ఆ 4 ట్రాన్సిస్టర్ లో థర్డ్ టెర్మినల్ ని సింపుల్ గా కామన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు ఒక 4 పీసెస్ ఆఫ్ 1K రెసిస్టర్స్ ని తీసుకొని ఆ రెసిస్టర్ ని ఆ ట్రాన్సిస్టర్ లో సెకండ్ పిన్ కి అయితే సోల్డరింగ్ చేసుకోండి. ఇదే విధంగా ఆ మిగిలిన 3 ట్రాన్సిస్టర్లకి కూడా సోల్డరింగ్ చేయండి. వీటి కనెక్షన్స్ కూడా కంప్లీట్ చేసేసా. మీకు ఏదో డిఫికల్ట్ గా అనిపించవచ్చు, మీరు సర్క్యూట్ డయాగ్రామ్ ని ఫాలో అయిపోండి, ఈజీగా అయిపోద్ది. ఆర్డినోని మొబైల్ కి OTG తో కనెక్ట్ చేసిన తర్వాత మీ ఫోన్ లో ఆర్డినో డ్రాయిడ్ అనే యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ ని ఓపెన్ చేసుకొని సైడ్ కి 3 డాట్స్ పై క్లిక్ చేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. అండ్ దాని తర్వాత మీ బోర్డ్ టైప్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్డినోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నా నానో బోర్డ్ టైప్ ని అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసా. ఇప్పుడు కోడ్ ని అక్కడ సింపుల్ గా పేస్ట్ చేసుకోండి. మీకు కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. దాని తర్వాత ఫస్ట్ దాన్ని కంపైల్ చేయండి. ఒకసారి అక్కడ మీకు కంపైల్ ఫినిష్ అని వచ్చిన తర్వాత అప్పుడు ఆ కోడ్ ని అయితే అప్లోడ్ చేయండి. ఏదైనా 5V అడాప్టర్ ని యూజ్ చేసి సింపుల్ గా ఇన్పుట్ ఇవ్వండి. మనకి క్యూబ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. మీకు ప్యాటర్న్స్ ఎలా అనిపిస్తున్నాయో అండ్ ఈ క్యూబ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ వరకు చూసారంటే మీకు తప్పకుండా వీడియో అయితే నచ్చుంటుంది. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మ్యాక్స్ ఇటువంటి ఆర్డినో బ్రేసెడ్ ప్రాజెక్ట్స్లో అందరికీ కోడ్ దగ్గర అయితే ప్రాబ్లం వస్తుంది. దీని కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చుంటా. అక్కడ నుంచి కూడా మీకు దీని కోడ్ అర్థం కాలేదనుకోండి, నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మనం ఇన్స్టాగ్రామ్లో మాట్లాడుకుందాం ఫర్దర్గా ఏమైనా ఉంటే. అండ్ మీకు కోడ్ లింక్ కావాలన్నా నేను ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా సెండ్ చేస్తా. మర్చిపోకండి, ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే అయితే కలుసుకుందాం. నెక్స్ట్ సండే కాదు, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు షేర్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.